శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయకే సోమవారం కొత్త మంత్రివర్గాన్ని నియమించారు. ప్రధానిగా హరిణి అమరసూరిను కొనసాగించి రక్షణ, ఆర్థికం వంటి కొన్ని కీలకమైన శాఖలు తన వద్దే ఉంచుకున్నారు. 21 మందితో కూడిన చిన్న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడమంటే ఖర్చులు తగ్గిస్తానని ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడమేనని, 30 మంది మంత్రులతో దేశాన్ని ఏలగలిగే అవకాశం ఉండి కూడా ఆయన ఈ సంఖ్యకే పరిమితం కావడం లంక ఆర్థిక స్థితి పట్ల ఆయనకున్న భయాన్ని తెలియజేస్తోందని ఆయన పార్టీ జేవీపీ చెప్పుకుంటోంది. మంత్రివర్గంలో కొత్త ముఖాలు అనేకం. ముఖ్యంగా 5 ప్రొఫెసర్లకు పదవులు దక్కడం విశేషం. మత్స్యశాఖ మంత్రి రామలింగం తమిళంలో ప్రమాణ స్వీకారం చేసి అధ్యక్షుల వారు మైనారిటీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించారని గుర్తు చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా తమిళ మూలాలున్న ఓ మహిళకు దక్కింది. అనురకుమారును తమ అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నుకున్న శ్రీలంక ప్రజలు 2 నెలల్లోనే జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో సైతం తిరుగులేని మెజారిటీని కట్టబెట్టిన విషయం తెలిసిందే. పతనావస్థలో ఉన్న దేశాన్ని దిస్సనాయకే తిరిగి నిలబెట్టగలడన్న నమ్మకం ప్రజల్లో ఉంది. నేషనల్ పీపుల్స్ పవర్ అలయన్స్ కు జనం తిరుగులేని బలాన్ని ఇచ్చారు. కేవలం 3 ఎంపీలున్న ఆయన ఇప్పుడు 3 వంతులు దాటిన మెజారిటీతో దేశాన్ని ఏలబోతున్నారు. 220 స్థానాలున్న సభలో ఆయన కూటమికి 160 కట్టబెట్టి ప్రజలు అవధల్లేని అధికారాలు ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల విధానాన్ని రూపొందించుకున్న 1978 తర్వాత ఒక సంకీర్ణం ఇంతటి ఘనంగా నెగ్గుకు రావడం ఎన్నడూ లేదు. మతాలు, జాతుల పరంగా చీలిపోయి ముస్లింలు, తమిళులు, సింహళీయుల మధ్య అవిశ్వాసం అధికంగా ఉండే లంక సమాజం ఈ ఎన్నికల్లో అద్భుతమైన ఐక్యతను ప్రదర్శించి అటు తమిళులు, ఇటు ముస్లింలు కూడా దిస్సనాయకే నాయకత్వం వహిస్తున్న ఒక సింహళ పార్టీని, దాని కూటమిని ఎంతగా నమ్మడం ఆశ్చర్యం. అన్ని రకాల వివక్షలను, విభేదాలను పక్కనబెట్టి దేశ ప్రజలంతా ఒక్కటై తనకు బ్రహ్మరథం పడతారని దిస్సనాయకే కూడా ఊహించి ఉండరు. తమిళుల కంచుకోటలను సైతం ఆయన బద్దల కొట్టి సంప్రదాయ తమిళ పార్టీలను మట్టి కరిపించిన తొలి సింహళ పార్టీగా చరిత్ర సృష్టించారు. లంక తమిళులు దిస్సనాయకేను ఇంతగా విశ్వసిస్తుంటే వైగో మాత్రం ఈ పరిణామం వారికి తీవ్రమైన నష్టం చేస్తుందని భారత ప్రభుత్వం వెంటనే దిస్సనాయకే మీద ఒత్తిడి తెచ్చి తమిళుల ప్రయోజనాలను పరిరక్షించాలని అంటున్నారు. దశాబ్దాల నాటి జనతా విముక్తి పెరుమన ప్రవర్తనను గమనించినప్పుడు సింహళ జాత్యహంకార పార్టీగా అది ఎన్నడూ తన తమిళ వ్యతిరేకతను దాచుకోలేదు. వారికి దక్కవలసిన అధికారాలు, ప్రయోజనాలు దక్కనివ్వలేదు. భారత్ లంక ఒప్పందాన్ని అది తీవ్రంగా వ్యతిరేకించింది. తమిళుల ఊచకోతలను సమర్థించింది. వారికి ఏ విధమైన హక్కులు ఉండకూడదని పోరాడింది. కానీ ఇటీవల ఆ పార్టీ వైఖరిలోనూ, నాయకత్వంలోనూ మార్పు వచ్చింది. దిస్సనాయకేను మార్క్సిస్ట్ అనే కంటే ఆచరణవాది అనడం సముచితమని విశ్లేషకుల అభిప్రాయం. విమర్శకులు మాత్రం అవకాశవాది అంటారు. దేశం అన్ని విధాలుగా దెబ్బతిని ఉన్న స్థితిలో ప్రజలు దశాబ్దాలుగా రాజకీయాల్లో పాతుకుపోయి ఉన్న రాజపక్సేలు, విక్రమసింఘేలు, ప్రేమదాసలను ఏమాత్రం విశ్వసించలేదని, వారిని అవమానకరంగా తరిమికొట్టారని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి. రాజపక్సేలకు వ్యతిరేకంగా 2 ఏళ్ల క్రితం సాగిన ప్రజా ఉద్యమంలో ఇప్పటి ఎన్పీపీ భాగస్వామ్య పక్షాలు కీలక భూమిక నిర్వహించిన విషయం తెలిసిందే. ఒక సమూలమైన మార్పు, కొత్త రాజకీయ సంస్కృతికి హామీ పడుతూ సాగిన ఈ ఉద్యమం తమిళులను, ముస్లింలను దగ్గరకు తీసుకుంది. వారిలో విశ్వాసాన్ని నెలకొల్పింది. లంక ప్రజలు ఇప్పుడు ఎన్నడూ లేనంత సంఘటితంగా ఉన్నారు. శ్రీలంకను ఒడ్డున పడేయడానికి దిస్సనాయకేకు విస్తృతమైన అధికారాలు ఇచ్చారు. అప్పుల ఊబిలో మునిగి ప్రధానంగా చైనా కబంధ హస్తాల్లో చిక్కుకుని ఉన్న లంకను కాపాడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. తమిళులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు భారత్తో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం ఆయనకు మరింత అవసరం.